పేరు మన పవన్ కళ్యాణ్ గారు. ఒక ముగ్గురు దిగ్గజాలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి కలిసి కట్టుగా ఈరోజు అమరావతి రీస్టార్ట్ పునః ప్రారంభ మహోత్సవానికి విచ్చేసిన మీ అందరూ మరి ఈరోజు కొద్ది క్షణాల్లో ఈ వేదికని పెద్దలందరూ అలంకరించబోతున్నారు. మన లైవ్ ఫీడ్లో చూస్తున్నాము. మరి కొద్ది క్షణాల్లో హెలిప్యాడ్లో దిగి అమరావతికి చేరుకోబోతున్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి రాక కోసం 1000 కళ్ళంతో వెయిట్ చేస్తున్నటువంటి అభిమానులందరూ సాదరంగా మన ప్రధాని గారిని స్వాగతం పలుకుదాం మరి కొద్ది క్షణాల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇబ్బంది కలగకూడదనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఇక్కడ ఏర్పాట్లు చేసింది. కాకపోతే ఎండ తీవ్రత అధికంగా ఉంది కాబట్టి డెఫినెట్గా కొంచెం అసౌకర్యం ఉన్నా కానీ మీది మంచి మనస్సు కనుక మీరు హాయిగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటున్నారు. మనకి ఎంతో గర్వకారణమైనటువంటి రీతిలో కార్యక్రమం జరుగుతున్నప్పుడు మన యొక్క హుందాతనాన్ని మన గౌరవాన్ని మరింతగా ఇనుమడింపచేసేటువంటి రీతిలో మన యొక్క చర్యల ద్వారా మన చేష్ట ద్వారా, ఎందుకంటే మనకి తెలిసిన సత్యం ఒదిగి ఎదగాలి, ఎదిగి ఒదగాలి. ఒదిగి ఉంటల్లోనే ఆ బౌవింగ్నెస్లోనే ఒక అందం ఉంటుంది, ఒక బ్యూటీ ఉంటుంది. నేను గెలిచానని ఇలా మోరెత్తుకుంటే ఠబీమని పైనుంచోటి పడుతుంది. కాబట్టి అలాంటిది కాదు, ఎదిగి ఒదగాలి, ఒదిగి ఎదగాలని పెద్దలు చెప్తారే, దానికి తగ్గట్టుగానే ఊపిరి తాలూకు ఊహల ఆశయాలతోటి మనమంతా ఒక ఆశ పడుతున్నాం. ఎస్, మనకి అమరావతి అనేటువంటి ముఖ్య పట్టణంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా నెంబర్ 1 రాష్ట్రంగా ఉండబోతుంది అని అంటున్నామంటే దానికి ఒక వ్యూ, ఒక దార్శనికత అంటారు, ముందు చూపు అంటారు. అదేంటో కానీ చంద్రబాబు నాయుడు సార్లో ఆ దార్శనికత పాలు ఎక్కువ. ఎప్పుడు కూడా ఒక 4-5 ఏళ్ళు అవతల ఆలోచించేటువంటి తత్వం. మనం ఇవాళ 2వ తారీఖు అని ఆలోచిస్తున్నామంటే నెక్స్ట్ జనరేషన్ లాగా ఒక 5 ఇయర్స్లో ఎస్ ఇప్పటి వరకు అవుతుంది, దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆ ముందు చూపు ఉంటుంది. కాబట్టే ఆ దార్శనికమైనటువంటి భావాలు ఉన్నాయి. కాబట్టే ఎప్పుడు కూడా ఒక నిజాయితీతోటి, ఒక నిరాడంబరత్వంతో, ఒక శ్రేయస్కరమైన శుభాలతోటి ఎప్పుడు కూడా చూడండి, ఊరినే ఊకదంపుడుగా ఎవరినో విమర్శించడం అనేది కూడా తొందరగా వెళ్ళరు. మనం చూస్తున్నాం అనేక మీటింగుల్లో, వాటిల్లో కూడాను. తనకు కావాల్సింది ఏంటంటే భావ సమృద్ధి ఉంది, మనసులో గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి, మంచి వాళ్లతో స్నేహాలు ఉన్నాయి, మన నరేంద్ర మోదీ గారితోటి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కాబట్టి బీజేపీ వారితోటి, మన జనసేన వారితోటి మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టే వాళ్ళంతా జ్ఞానమూర్తులు. మానసికంగా శారీరకంగా వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ యొక్క చర్యల్లో చేష్టల్లో కనిపించేటువంటి ఒక సత్సాంగత్యం తాలూకు అనుభూతం కనబడతాం. కాబట్టి వర్తమాన వైవిధ్యాలన్నీ, అంటే ప్రజెంట్ టెన్స్లో ఉండేటువంటి వైవిధ్యాలన్నింటినీ కలగలుపుకొని ప్రవర్తమాన జ్ఞాన దీపికతోని పెద్దలు చెబుతుంటారు. ఇక్కడ అయ్యవార్లు కూడా ఉన్నారు. ప్రవర్తమాన జ్ఞాన మహిమతోటి మౌలిక వసతులకి పెద్దపీట వెయ్యాలి. ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే 4 గోడలు, పైన కప్పు, ఒక కిటికీ, ఒక దర్వాజా కాదు కదా. దానికి కావాల్సింది ఏంటి? మౌలిక వసతులు. నీటి సదుపాయం ఉందా? డ్రైనేజీ సదుపాయం ఉందా? టెలిఫోన్ సౌకర్యం తీసుకోవచ్చా? కరెంటు వెంటనే వస్తుందా? ఇన్ని ఆలోచనలు చేస్తామే, అవన్నీ కూడాను ఇట్టే అయిపోతాయి. 1. 2, మనం ఎక్కడ చూసినా ఇప్పుడు ఆధునికత చాలా పెచ్చుమీరిపోయింది. మీరు గమనించే ఉంటారు, ఆ కరెంటు వైర్లు, టెలిఫోన్